అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ప్రయాణికులని ఇండిగో సంస్థ ఇబ్బంది పెడుతుందా, అంతకంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందా? ఈ విషయాన్ని ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చేతుల్లోనే లేదా ఒక సంస్థ చేతుల్లోనే వ్యవస్థలన్నీ ఉంటే వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎలా సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అనేది ఇండిగో ఫ్లైట్స్ సమస్యతోటి మనకి వెలుగులోకి వచ్చిన అంశం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఇండిగో సంస్థకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, పైలట్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్పొరేట్ హెచ్ఆర్గా పనిచేస్తూ సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా మనందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు నాకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మీరు ఒక సంస్థలో కార్పొరేట్ హెచ్ఆర్గా ఉన్నారు కాబట్టి మీరు ఇటు నుంచి అటు డొమెస్టిక్ ఫ్లైట్లో బాగా తిరుగుతుంటారు, నాకున్న అవగాహన మేరకు. ఇప్పుడు ఇండిగో సమస్య మనం గత 4 రోజులుగా వింటూ ఉన్నాం. కానీ నాకు మామూలుగా ఎందుకు బాధ అనిపించి మీతో వీడియో చేస్తున్నానంటే, ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఒక సంస్థ పోయింది అనేటువంటిది. ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూని? భారతదేశం మొత్తం ఈరోజు విమానయాన ప్రయాణికులు అతలాకుతలమై వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఫ్లైట్లో ఎందుకు వెళ్తారండి? అర్జెంట్ పని ఉన్నప్పుడు టైం సేవ్ అవుతుందని వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అయ్యప్ప స్వాముల సీజన్. అవును, ప్రధానంగా చెప్పవలసి వస్తే అవును, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు తొందరగా వెళ్ళేసి వద్దామని నేను వీడియోస్ టీవీలో చూశాను. వాళ్ళ బాధ. ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాళ్ళు, పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యేవాళ్ళు, పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేకపోతున్న రకరకాల బాధలు వర్ణనాతీతంగా చూస్తున్నాం మనం. ఇవాళ పొద్దున నా ఛానల్లో ఒక వీడియోలో పోస్ట్ చేశాను సార్. యాక్చువల్గా ఒక జంట జైపూర్లో పెళ్లి చేసుకుందంట. వాళ్ళు రిసెప్షన్ ఢిల్లీలో పెట్టుకున్నారు. ఆ జంట ఢిల్లీకి రాలేకపోయింది ఫ్లైట్ క్యాన్సిల్ వల్ల. అక్కడ బంధుమిత్రులంతా వచ్చి ఉన్నారు. చివరికి వీళ్ళు జూమ్లో హాజరైతే జూమ్లో వాళ్ళు ఆస్వాదించారు. ఎంత బాధాకరమైన అంశం అండి. రకరకాల బాధలు, ఒక్కొక్కరి ఒక్కొక్క బాధ. ఇంత బాధకి కారణం ఏంటి? ఒకటి, ఇండిగో సంస్థ ఒక్కదానికే ఈ సమస్య ఎందుకు వచ్చింది? 2, మూడోది, సమస్య ఎంప్లాయీదా, ప్రయాణికుడిదా, టెక్నికల్ రీజన్సా, మేనేజ్మెంట్ రీజన్సా అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. దీన్ని ఒక్క క్వశ్చన్లో ఏమై ఉండొచ్చు రీజన్స్ అని నన్ను అడిగితే, ఇండిగో సంస్థ వాళ్ళు ఒక మోనోపోలీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సమస్యలు ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. రెండోది, లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ. అంటే ఇండిగో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ అంటే తక్కువ మంది మనుషులతో, మ్యాన్ పవర్తో ఎక్కువ ఉత్పత్తి సంపాదించాలా, అంటే ఎక్కువ లాభార్జన చేయాలి. ఈ 2 అంశాలు ప్రధానంగా మనం ప్రస్తావన చేయవచ్చు. ఇది ఒకటైతే, రెండో క్వశ్చన్ నేనేమంటానంటే, ఇప్పుడు ఈ విమానయాన సంస్థలన్నీ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంటాయి, వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు ఈ మధ్య కాలంలో FDTL, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అనే ఒక రూల్స్ పాస్ చేశారు. అది ఇండియా మొత్తం అప్లికబుల్, నాట్ ఓన్లీ ఇండిగో. రెండోది, ఫస్ట్ ఫేజ్లో ఇది ఇంప్లిమెంటేషన్ చేయవలసింది జులై, సెకండ్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్ నవంబర్. 3వ అంశం, దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి DGCA వాళ్ళు కంటిన్యూ రిమైండర్స్ అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇచ్చారు. అందరూ ఇంప్లిమెంట్ చేశారు సక్సెస్ఫుల్గా, సమస్య లేకుండా, ప్రాబ్లం లేకుండా, ఎక్సెప్ట్ ఇండిగో. వై ఇండిగో ఓన్లీ హ్యావింగ్ దిస్ ఇష్యూ ప్రాబ్లం? కరెక్టేగా. ఎందుకు వస్తుందండి? ఇండిగో వాళ్ళు ఎంప్లాయీస్ మీద దొబ్బేయడానికి లేదు, టెక్నికల్ రీజన్స్ చెప్పడానికి లేదు. వాళ్ళు సరి అయిన టైంలో DGCA వాళ్ళు ఆదేశాల ఇన్స్ట్రక్షన్స్ను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, బేఖాతరు చేశారు. ఏమవుతుందిలే చూద్దాం, మేము మోనోపోలీ కదా, DGCA వాళ్ళు మమ్మల్ని డిక్టేట్ చేయటం ఏంటి చూద్దాం అంటే. మొత్తం ఫ్లైట్స్లో 68% ఇండిగో ఫ్లైట్సే, కేవలం 28% మాత్రం మిగతా కంపెనీలు నడుపుతున్నాయి. కాబట్టి ఆ పైత్యం, అహంకారం, అదే మోనోపోలీ అన్నా కదా. 68% ఫ్లైట్స్ ఇండిగో, ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్, ఆకాశ ఫ్లైట్స్ 28%, రిమైనింగ్ పర్సెంటేజ్ స్పైస్ జెట్ లాంటి మిగతా ఫ్లైట్స్. ఓకే, పర్ డే 2200 ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తూ ఉంది ఇండిగో. ఓకే, అయితే భారీ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇండిగో దగ్గరే ఉన్నాయి. ఇది మోనోపోలీ అన్న మాటకి నేను. రెండోది, ఈ సమస్య అన్ని మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళందరూ దాన్ని ఫాలో చేస్తూ ఇన్ అడ్వాన్స్గా మ్యాన్ పవర్ స్ట్రెంత్ని పెంచుకొని సమస్య లేకుండా చేయగలిగినప్పుడు ఇండిగో ఎందుకు చేయలేదు? ఎందుకు DGCA ఆదేశాలని బేఖాతరు చేసి, డిలే చేసి, దాని ఎఫెక్ట్ ప్రయాణికుల మీద పడి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు DGCA వాళ్ళ గైడ్ లైన్స్ని రిలాక్సేషన్ ఇచ్చి ఓన్లీ ఫర్ ఇండిగో ఎందుకు?
అంటే ఆ స్టేజీకి ఇండిగో వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారా? అంటే గవర్నమెంట్ని తగ్గించారు ఒక రకంగా చెప్పాలంటే. అంతే. ఎందుకట్లా? ఇండిగో సంస్థకి ఓనరు రాహుల్ భాటియా అనే వ్యక్తి. సరే, ఆయన ఆస్తిపాస్తుల వ్యవహారాలు సపరేట్, అది మనం అనవసరమైన విషయం. సో ఇండిగో ప్రధానంగా కారణాలు మనం FDTL అని అనుకున్నాం. అంటే ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ ఎట్లా సెట్ చేశారు అంటే, ఈ మధ్యకాలంలో జరుగుతున్న దుర్ఘటనలు దృష్టిలో పెట్టుకొని పైలట్స్కి, ఆ క్రూ సిబ్బంది అందరికీ, ఎంప్లాయీస్ అందరికి కూడా సేఫ్టీ, ఆరోగ్యం, భద్రత, సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని కొన్ని గైడ్ లైన్స్ రివైజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళకి. అందరూ ఇంప్లిమెంట్ చేసుకున్నారు, వీళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఆ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తే 10 నుంచి 15% ఎడిషనల్గా పైలట్స్ని, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి, స్ట్రెంత్ పెంచుకోవాలి. అంటే ఇప్పుడున్న స్టాఫ్ కంటే 15% స్టాఫ్ను పెంచుకుంటేనే ఇది మీట్ అవ్వగలరు. పెంచుకుంటే ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఎక్స్పెన్సెస్ పెరిగితే ఏమవుతుంది? ప్రాఫిట్ తగ్గుతుంది. ఈ దురాశతోటి వీళ్ళు ఆ పని చేయకుండా ఈ విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే రీతిగా వీళ్ళు తయారయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ గైడ్ లైన్స్ మనకి ఏం చెప్తున్నాయి అనేది చూసినట్టయితే, ఇప్పుడు పర్ డే 8 hours చేయాలా ఆ సిబ్బంది డ్యూటీ. అలాగే వీక్లీ 36 hours, మంత్లీ 125 hours, ఇయర్లీ 1000 hours మాత్రమే సీలింగ్ చేశారు. అంటే ఇంతకుముందు లిమిట్ లేకుండే, ఇప్పుడు లిమిట్ పెట్టి సీలింగ్ చేయడం వల్ల అడిషనల్ మ్యాన్ పవర్ అవసరం పడింది. రెండోది, ఇంతకుముందు వీక్లీ మ్యాక్సిమము ఫ్లైట్ డ్యూటీ టైం ప్రకారం 52 hours ఉండే. ఇప్పుడు రివైజ్ చేసిన దాని ప్రకారం ఓన్లీ 48 hours చేయాలా. ఎక్సెస్ అవర్స్ చేయడానికి లేదు. అంటే ఎక్సెస్ మ్యాన్ పవర్ కావాల్సింది. రెండో అంశం, నైట్ డ్యూటీ ఇప్పటివరకు కన్సిడర్ చేసేది ఏంటంటే రాత్రి 12 గంటల నుంచి 5 గంటల వరకే. కానీ ఇప్పుడు రివైజ్డ్ ప్రకారం రాత్రి 12 నుంచి మార్నింగ్ 6 వరకు ఒక 1 hour నైట్ డ్యూటీ టైంని ఎక్స్టెండ్ చేశారు. ఇంకొక అంశం ఏంటంటే, నైట్ డ్యూటీ టైం 12 అంటే 12:05 అయితే అది నైట్ డ్యూటీ కింద కన్వర్ట్ అవుతుంది, ఫుల్ టైం నైట్ డ్యూటీ. ఇప్పుడు అది మార్చారు అనమాట. ఇంకొక అంశం ఏంటంటే, మ్యాక్సిమం ల్యాండింగ్ నైట్ డ్యూటీలో 3 ల్యాండింగ్స్ ఉండే ఇంతకుముందు, దాన్ని 2కి పరిమితం చేశారు. కన్సిక్యూటివ్ నైట్స్ వరుసగా వారంలో 3 రోజులు నైట్ డ్యూటీ చేయవచ్చు. ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ 2 నైట్లు మాత్రమే డ్యూటీ చేయాలని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు. మ్యాక్సిమం ల్యాండింగ్ వారానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఎన్ని ల్యాండింగ్స్ అయినా ల్యాండింగ్ చేయొచ్చు నైట్. ఇప్పుడు మాత్రం 30 మాత్రమే లిమిట్ చేశారు. తర్వాత రెస్ట్ పీరియడ్ ఈ వారానికి ఇప్పటి వరకు 36 hours రెస్ట్ ఇస్తే సరిపోయేది పైలట్స్కి కానీ స్టాఫ్కి కానీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రెస్ట్ పీరియడ్ పెంచేసి 48 hours వారానికి ఖచ్చితంగా వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అని పెట్టారు. సో వారానికి 48 hours ఇన్స్టెడ్ ఆఫ్ 36 hours అంటే వీళ్ళు సరిపోరు, స్టాఫ్ ఎడిషనల్ స్టాఫ్ని తీసుకునేది ఉండే. ఆల్రెడీ ఇండిగోలో 11,440 పైలట్స్ షార్టేజ్ తోటి, తక్కువ మ్యాన్ పవర్ తోటి నడుపుతున్నారు ప్రాఫిట్స్ కోసం. మన ఇదే సిచ్యువేషన్లో రియల్గా ఈ విధి విధానాలు కనుక పాటించినట్టయితే రాబోయే 8 సంవత్సరాల్లో ఇండియాలో పైలట్స్ 36,000 మంది అడిషనల్గా కావాల్సిన అవసరం ఉంది. షార్టేజ్ అంత హెవీగా ఉంది పైలట్స్కి. అంత ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా మన దగ్గర రాలేదు, తక్కువ మంది బయటికి ప్రొడ్యూస్ అవుతున్నారు. ఏదేమైనా కూడా ఈ ఇండిగో సంస్థ వాళ్ళు ఇండిగో పేరుని ఇట్ డిడెంట్ గో అన్న విధంగా తయారు చేసుకొని, మరి వీళ్ళు మోనోపలి ఏకఛత్రాధిపత్యం వ్యవహరిస్తున్న తీరుతోటి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది టెక్నికల్ సమస్య కాదు, ఎంప్లాయీస్ సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య కాదు, ప్రయాణికుల సమస్య కాదు. ఇండిగో వాళ్ళు సృష్టించిన ఈ సమస్యని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలనేది నా కోరిక. ఇంకొకటి నా సూచన ఏంటంటే, ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంటే ఈ తిప్పలు వచ్చి ఉండే కాదు కదా అనేది నా ఆలోచన. కాకపోతే ప్రభుత్వం చేతుల్లో ఉన్న వ్యవస్థలనే ప్రైవేట్ చేస్తున్నారు కదా సార్, దుర్మార్గం. ఎయిర్ ఇండియా ఎగ్జాంపుల్. అవును, ఎయిర్ ఇండియా నష్టాలు బాట చూపించి, మరి ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, ట్రైన్స్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, ఫ్లైట్స్ కూడా మరి మేనేజ్ చేసి లాసులు చూపించకుండా ఉంటే జనాలకి కొంత సేఫ్టీ, సెక్యూరిటీ, రిలయబిలిటీ, మరి రేట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అన్ని అంశాలు కూడా పరిశీలించకుండా ఈ మోనోపోలీ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది డేంజరస్ సిచ్యువేషన్ అనేది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్. థ్యాంక్ యూ.